ఇప్పుడు ఉంగరాలు దేనికిరా? మా అన్న వదినలకి పెళ్లికి ముందే నా చిన్న గిఫ్ట్. మీరేమో ఎవరు ఊహించిన టైంలో నిశ్చితార్థం చాలా సింపుల్ గా తాంబూలం పళ్ళెంతో కానిచ్చేశారు. అప్పుడు అన్న వదినలు ఉంగరాలు మార్చుకునే అవకాశమే లేకుండా పోయింది. అందుకే నేనిప్పుడు ఉంగరాలు తీసుకొచ్చాను. అన్న వదినలు ఉంగరాలు మార్చుకుంటారు. అదరగొట్టేశావ్. అవునరా, నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ మెచ్చుకునే పని చేశావంటే అది ఇదే. అంటే నేనింతవరకు ఒక్క పనికొచ్చే పని కూడా చేయలేదన్న మీ ఉద్దేశం? నీ దగ్గర నాకు నచ్చింది ఇదేరా. అడిగి మరీ తిట్టించుకుంటావు. డాడ్ సర్లే, ముందా ఉంగరాలు ఇవ్వు. అమ్మాయి అబ్బాయి మార్చుకుంటారు. మామ్, ఇది అన్నయ్య చేతికి ఇవ్వు. అత్తయ్య, వదిన చేతికి మీరివ్వండి. అలాగే. ముందు ఆ అబ్బాయి తొడగాలి. నందు, ఉంగరం తొడగరా. అదేంట్రా అలా పడిపోయింది? సైజ్ చూసి తీసుకురాలేదా? అంటే అది నాయనా, కొంత లూజుగా ఉంటే నూలు పోగైనా చుట్టొచ్చు. మరీ అది 2 వేళ్లకి సరిపోయేలా ఉంది. పర్లేదమ్మా, చేతికి తీసుకో. బాబు, నువ్వు ఇవ్వు. అబ్బాయికి తొడుగు. నాన్న, ఇది అస్సలు పట్టట్లేదు. నా చిటికన వెలుగు కూడా సరిపోదు. ఎరా, ఏదో గొప్ప పని చేశావని ఒకటి నిమిషం కూడా కావట్లేదు కదరా. డాడ్, అది డిజైన్స్ బాగున్నాయని తీసేసుకున్నా. ఆ దేవుడు నీ బ్రెయిన్ డిజైన్ సరిగ్గా చేయలేదురా, అందుకే ఇలా. మరేం పర్లేదులే నాయనా. పెళ్లిలో ఎలాగూ బిందులో ఉంగరాలు వేసి తీయమంటారు కదా, అప్పుడు 2 ఉంగరాలేసి తీయమందాం. ఇద్దరూ తొడుక్కుంటారు. అప్పుడైనా కరెక్ట్ సైజ్ తీసుకురారా మనవడా. బిందులో 1 ఉంగరమేగా వేస్తారు. అది ఎవరు గెలుస్తారనేదే పోటీ. ఒకరు గెలిచి ఇంకొకరు ఓడిపోతే ఎలా? 2 ఉంగరాలు వేస్తే ఇద్దరు గెలుస్తారు. అలివేని, ఆ ముసలి బుర్రలో నీకు ఎంత యంగ్ థాట్ వచ్చిందే. సుభాష్. అన్నట్టు ఇవాళ అన్ని తతంగాలు ముగిసినట్టేనా మావయ్య? అంతేనమ్మా. ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చుట్టూ మనం కూర్చొని బోర్ కొట్టిచ్చేస్తున్నాము. వాళ్ళిద్దరూ అలా వెళ్ళి
సరదాగా మాట్లాడుకోనివ్వండి. మన కుళ్ళు జోకులతో మనం కాలక్షేపం చేద్దాము. అగ్రజ వెళ్ళు. వెళ్ళక్క, వెళ్ళు. అసలు నువ్వేం మాట్లాడుతావో నాకు తెలుసు. అందుకు నేనేం సమాధానం చెప్తానో నీకు తెలుసు. ఒక పుస్తకాన్ని 100 సార్లు చదివినా 1000 సార్లు చదివినా అందులో ఉన్న ముగింపు మారదు. ముందు ఏది రాసుంటే అదే ఉంటుంది. మన లైఫ్లో పెళ్లి అనే చాప్టర్కి ముగింపు ఏంటనేది ఆల్రెడీ నేను రాసేశాను. ముగింపు ఫిక్స్ అయిపోయిన దాని గురించి ఆర్గ్యూ చేయడం మూర్ఖత్వం. సో కూల్గా జరగబోయేదాన్ని యాక్సెప్ట్ చేయి. లైఫ్లో ఇంత టెన్షన్ ఉండదు, హ్యాపీగా ఉంటావు. మనం సరదాగా 10 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం అని మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవాలి కాబట్టి ఇటొచ్చాను. నేను 10 మినిట్స్ అటు వెళ్ళి టైం పాస్ చేస్తాను. ఈలోపు నువ్వు చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే ఆ దేవుడికి చెప్పుకో. నేను డిసైడ్ చేసింది కాకుండా వేరే అద్భుతాలు ఏమైనా జరుగుతాయేమో నేను చూస్తాను. నాతో కలిసి బ్రతకాలనే కదా ప్రేమించావు, మరి ఇప్పుడు నన్ను ఎందుకు చంపుతున్నావు? నువ్వు ధైర్యం చేసి మాట్లాడకపోవడం మూలాన ఇప్పుడు చూడు పత్రికలు పంచడం వరకు వచ్చేసింది. పోనీ నేను వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే నన్ను మాట్లాడలేదు. పత్రికలు పంచడం దాకా వచ్చేసాక ఇంకా ఎవరితో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని తీరాలి. బతికితే ఇద్దరం కలిసి బతుకుదాం, చస్తే ఇద్దరం కలిసి చద్దాం. చచ్చేంత ధైర్యం కూడా నాకు లేదు, అందుకే చస్తూ బతుకుతున్నా. అవసరం లేదు. నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇద్దరం సంతోషంగా బతకచ్చు. ఈ క్షణం ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నేను ఆ పని చేయలేను. అయితే నా చావు నన్ను చావని. ఇప్పుడు కనుక నువ్వు నాతో రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ప్రణయ్, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే కొట్టేస్తాను చెప్తున్నా. నేను నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నాతో రాలేదంటే గనక ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. ప్రణయ్ ప్లీజ్ ప్రణయ్. ఏంటి అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు? ఏం లేదు, ఊరికే. ఏంటి అదోలా ఉన్నావు? ఆహా, ఏం లేదు, మామూలుగానే ఉన్నానే. ఓహో అలాగా, మాకు తెలీదా నువ్వు మామూలుగా ఎలా ఉంటావో అని? చెప్పేంటి? ఏం లేదక్క, మైల్డ్గా హెడ్ఏక్ ఉంది. మరి చెప్పేడవచ్చు కదా. అందరూ ఒక టైప్ లో ఉన్నారే. ఇందు ఏమో ఎప్పుడు కంగారుగా దిగులుగానూ ఉంటుంది. నువ్వేమో వాగితే లొడలొడా వాగుతావు, లేకపోతే ఏమీ చెప్పవు. అవును, ఈ కొత్త జంట మాట్లాడుకోవడానికి వెళ్లారు. ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం పదా. అసలే ఇందు పొదుపరి, బావతో మాట్లాడుతుందో లేదో. అయినా ఊరికే ఉత్తినే చూడ్డం కాదే, సరదాగా క్యాండిడ్ వీడియో తీద్దాం పదా. సరే, నువ్వు అన్నట్టు ఎవరి కంట్లో పడకుండా పారిపోదాం. పద వెళ్దాం.
బావతో మాట్లాడడానికి వచ్చావు కదా, ఇతనితో వస్తున్నావు ఏంటి? అంటే ఇతనికి జాబ్ లేదు కదా, తనతో చెప్పి జాబ్ రికమెండ్ చేయమంటేను. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం రికమెండేషన్ కి ఓ సమయం, సందర్భం, ఓ ప్లేస్ ఉండవా? అయినా మీరు మాట్లాడుకోవడానికి ప్రైవసీ ఉండాలని పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? అసలు బావెక్కడా? ఏదో కాల్ వస్తే మాట్లాడడానికి అటువైపు వెళ్ళారు. ఓ అవునా, సరే నేను వెళ్ళి బావని తీసుకొస్తాను, నువ్వు దివ్యతో వెళ్ళు. అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, బయలుదేరదాం. రా. ఏంటి ప్రణయ్ ఇది? ఫ్రెండ్షిప్ లో ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోకూడదు. వాళ్ళ పర్సనల్ స్పేస్ లోకి వస్తే ఎలా? తప్పుగా అనుకోవద్దు, మా అక్క రికమెండేషన్లో అవి చేస్తే బాగోదు. మీ ప్రయత్నాలు మీరే చేసుకోండి. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? వాడితో కలిసి పారిపోదాం అనుకుంటున్నావా? మేము రాకపోయింటే వాడితో కలిసి వెళ్ళిపోయి ఉండేదానివి కదా. ఏడవకు. ఎందుకు ఆ ఏడుపు? మేము కదా ఏడవాలి. దివ్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకో. ఓ పనికి మాలినోడి కోసం నువ్వు పారిపోయినా, లేకపోతే నువ్వు నీ ప్రాణాల మీద తెచ్చుకున్నా, నాన్న ప్రాణాలతో ఉండరు. అది తెలుసుకో నువ్వు ముందు. పదా. శృతి, ఏంటిది? ఆ అమ్మాయి కానీ ఆ కుటుంబం కానీ నాకు అస్సలు నచ్చలేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆ కుటుంబం ఎలాంటిదో నీకు తెలుసా? అతనెవరో నీకు తెలుసా? తెలుసు. 3 పూట్ల తిండి తప్ప అంతకన్నా గొప్పగా బతకలేని కుటుంబం అని తెలుసు. ఆ మనిషి మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని తెలుసు. మీకు ఫ్రెండ్ అయితే 4 డబ్బులు వాళ్ళ మొహాన పడేసి కూతురు పెళ్లి ఘనంగా చేసుకోమని చెప్పండి. నేనేం కాదన్ను. కానీ మా అన్నకి అలాంటి పిల్లనిచ్చి చేస్తానంటే నేను ఒప్పుకోను. శృతి, మాటలు కట్టిపెట్టు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నేనేం తప్పు మాట్లాడాను నోరు మూసుకోవడానికి? మీరు తప్పుగా ఓ సంబంధం కుదిర్చారు, అది క్యాన్సిల్ చేయండి. అసలేంటి నీ బాధ? ఏదో నీ పెళ్ళైనట్టు, నీకు నచ్చని సంబంధం చేస్తున్నట్టు ఇంత గొడవ చేస్తున్నావు. నువ్వు నోర్మై, నాకు చెప్పొచ్చావు. అందరూ కలిసి మా అన్నకి ఓ పనికి వాళ్ళ సంబంధం తీసుకొచ్చారు. శృతి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, వెళ్ళు లోపలికి. నాన్న, ఏంటి గొడవ? నీ గురించే మాట్లాడుతున్నాను. అసలు వీళ్ళకి మతి లేకపోతే నీకేమైంది? అలాంటి ఓ చిల్లర ఫ్యామిలీ అమ్మాయిని నువ్వు చేసుకోవడం ఏంటి? శృతి, ఆపమన్నానా? ముందు మీరు ఈ పెళ్లి ఆపండి. శృతి, కామ్ డౌన్. ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు? నాకు దరిద్రమన్నా దరిద్రపు గుట్టు మనుషులన్నా చిరాకు. అలాంటి ఇంట్లో పిల్లని చేసుకోకు. మన స్టేటస్ కి తగ్గ అమ్మాయిని చేసుకో. శృతి, చెప్తే అర్థం కావట్లేదా నీకు? అమ్మా, నువ్వు 1 నిమిషం ఉండు, నేను మాట్లాడతాను. శృతి, నేను ఒక మాట చెప్తాను, విను. నేను వినను. ముందు నువ్వు ఈ పెళ్లి క్యాన్సిల్ ఈ చేసుకో. పెళ్లి క్యాన్సిల్ అనే మాట మళ్ళీ మళ్ళీ అనకు. అంటాను, ఈ పెళ్లి జరగకూడదు, జరగకూడదు, జరగకూడదు. శృతి, వెళ్ళిక్కడి నుంచి. ఏంటమ్మా నువ్వు చేసిన పని? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నా. ఇన్నేళ్లలో ఎప్పుడూ కొట్టారుగో, అలాంటిది చెల్లి మీద చేయి చేసుకుంటావా? మొదటిసారిగా నాకు నచ్చని పని చేశావమ్మా. నీ పెళ్లి గురించి, మీ నాన్నగారి ఫ్రెండ్షిప్ గురించి తను అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. దానికి ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేదు. నాకు తెలియకుండా చేయి చేసేసుకున్నాను. మన ఇంట్లో ఎవరికీ లేని స్టేటస్ పిచ్చి, డబ్బు పిచ్చి దీనికెలా అబ్బిందో అర్థం కావట్లేదు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. శృతి గురించి పట్టించుకోకండి, నేను చూసుకుంటాను. నందు, నువ్వు వెళ్ళు. ఆ లిస్ట్ అయిపోయిందా? ఇంకో పేపర్లో విడిదింట్లో చేసుకోవలసిన ఏర్పాట్లు చెబుతా, రాసుకో. 1 నిమిషం ఆగమ్మా. ఇప్పటి వరకు వేసిన లిస్టు చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఈ పనులన్నీ ఇంత తక్కువ టైంలో ఎలా పూర్తి చేయాలో అర్థం కావట్లేదమ్మా. రమణే, రమణే, ఊరికే అన్నారా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని? ఏంటండి? ఏంటండి? ఇక్కడ నా పరిస్థితి చూడు, ఊపిరి ఆడటం లేదు.
ఓ ఎండాకాలం కదండి, అందరికీ అలానే ఉంది. నీకు వేళాకోళం అయిపోయిందే నన్ను చూస్తుంటే. నేనంటుంది ఒక్కపోత గురించి కాదు, పెళ్లి పనుల గురించి. ఓ ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా? ఒక్కడిని ఇన్ని పనులు చేసుకోవడానికి టైం చాలటం లేదు. మీ అన్నయ్యను ఓ 10 రోజులు లీవ్ తీసుకొని రమ్మనొచ్చు కదా, నాకు సాయంగా ఉంటాడు. నేను మొన్నే ఫోన్ చేసి మాట్లాడానండి. పిల్ల మేనమా అవ్వి. పైగా మీ బావగారికి అన్ని పనులు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, బయలుదేరి రా అన్నయ్య అని చెప్పాను. అన్నయ్యేమో ఆయన ఇబ్బందులు ఆయన చెప్తున్నాడు. పెళ్లికి ముందు రోజు వస్తాడంట. అది ఎందుకు? నేరుగా ముహూర్తం టైంకి వచ్చి పొమ్మను చాలు. మా అన్నయ్య ఏం చేస్తాడు అత్తయ్య? మా వదిన రానివ్వద్దు. బతగ్గోరేవాడు బావమరిది అంటారు. మీ అన్నయ్య ఉన్నాడు దేనికి? పెళ్ళాం చేతిలో కీలు బొమ్మ. అత్తయ్య, ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. వాళ్ళు సాయం చేయడం లేదు, వీళ్ళు సాయం చేయడం లేదు అని మీరిద్దరు కొట్టుకోవడం ఎందుకు? ఆ పనిలేవో నాకు చెప్పమని చెప్పొచ్చు కదా. ఎంతసేపు బాధ్యతలు లేవు అని తిడుతూ ఉంటే ఎలా? అవును, పేనుకు పెత్తనం ఇస్తే ఉన్న జుట్టంతా గొరిగి గుండు చేసిందంట. అలా ఉంటుంది ఈవిడి గారికి బాధ్యతలు అప్పచెప్తే. అలివేని, ఇంతవరకు నాకేం పెత్తనం ఇచ్చారు? నేనేం గుండు చేశానో అడగవే. ఆవిడి గారి ప్రతిభ ఏంటో మాకు తెలుసు గనకే ఏ పెత్తనం ఇవ్వలేదని చెప్పమ్మా. నువ్వనేది దానికి వినపడుతుంది, అది అనేది నీకు వినపడుతుంది. మధ్యలో నన్ను చెప్పమంటావెందుకురా? అయినా అదేమన్నా చిన్నపిల్ల? ఆడపిల్లైనా మగరాయిళ్లాగా ఒంటి చేత్తో అన్ని చేసేయగలదు. నువ్వు బాగానే సమర్థిస్తావమ్మా, కానీ నీ మనవరాలు ఓ పని మొదలు పెడితే అది ఎక్కడికెళ్ళి ముగుస్తుందో అని నా భయం. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం కదమ్మా. అబ్బా, మీరు మరీను. అది చెయ్యాల్సిన పనులు చెప్పండి, చేస్తుంది. వద్దండి, ఆ తిప్పలేవో నేనే పడతాను. ఒరే నాయనా, ఆ పిల్లకి అప్పజెప్పిన పని చక్కగా చేస్తుంది. అస్సలు మాట రాదు. నాది బాధ్యత. దానికి పనులు చెప్పు. అత్తా కోడలు కూడబలుక్కొని రికమెండ్ చేస్తున్నారా? తేడా రానివ్వండి, అప్పుడు చెప్తాను. చెప్దుర్లేండి, ముందు పనులు చెప్పండి. రేపు బ్యాంకుకి వెళ్ళి ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి డబ్బులు తేవాలి. ఆ తర్వాత చేయాల్సిన పనులు చెప్తాను. చూసావా, ఈ కోతి లక్షణాలకే నేను భయపడేది. నాకు చెప్తారేంటి? నా మనవరాలదంతా నా పోలికే అని మురిసిపోతూ ఉంటారు కదా, ఆవిడని అడగండి. అవ్వా, చూసావరా నీ పెళ్ళాం పొగరు? నీ ముందే అంత మాట అంటోంది, ఏమీ అడగవా? అబ్బా, మీరు చూసుకోండి. మధ్యలో నేను ఎంటర్ అయితే ఏం జరుగుతుందో నాకు చాలాసార్లు అనుభవం అయింది. అమ్మో, మీ మధ్య నన్ను లాక్కండి. అసలు నీ కూతుర్ని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయే? అసలు దాన్ని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? దాని మీద చేయి చేసుకుని నేనెంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? అది నా కూతురు. దాని ఆలోచనలు అచ్చం నాలానే ఉంటాయి, కానీ దానికి ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశం వల్ల భవిష్యత్తులో బాధపడకూడదు, అందుకే కొట్టాను. దానికి మెల్లగా సర్ది చెప్తే సరిపోతుంది కదా. అసలు నీ ఉద్దేశం ఏంటో, నీ నిజస్వరూపం ఏంటో శృతికి చెప్పేస్తే అది కూడా మనతో కలిసి నీ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తుంది కదా. అమ్మా, నా నిజస్వరూపం కన్నతల్లివైన నీకు, తోడబుట్టిన కోటికి తప్ప వేరెవ్వరికీ తెలియడం నాకిష్టం లేదు. పైగా శృతికి నందు అంటే ఎంతో అభిమానం. వాడికి నేను ఇలాంటి ద్రోహాన్ని చేస్తున్నానని తెలిస్తే అది ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. నందుకి నా కొడుకన్నా కూతురన్నా ఎంతో అభిమానం. వాడు వాళ్ల కోసమే సంపాదించాలి, వాళ్ల కోసమే బ్రతకాలి, వాళ్ల కోసమే చావాలి. నేనెంత చెప్పినా నువ్వు అనుకున్నదే చేస్తావుగా. సరేనే, నువ్వు కొట్టేవన్న కోపంతో శృతి భోజనం కూడా చేయకుండా అలి కూర్చుందే. వెళ్ళి దాన్ని సముదాయించి తినమని చెప్పు. అది నా కూతురు. నాకెంత పంత ఉందో దానికి అంతే ఉంది. నేనెళ్తే అది ఇంకా గొడవ చేసి అస్సలు తినదు. నేను వెళ్ళి బతిమిలాడానే, అది కసుబుస్సులాడుతుంది. కోటి, కోటి, ఏంటక్క? శృతి భోంచేయలేదు, నువ్వు వెళ్ళి సముదాయించి తినమని చెప్పు.
శృతి నీకంటే మొండిది. నా మాట వింటుందా? తనకు అనుకూలంగా మాట్లాడితే తప్పకుండా తింటుంది. తన దగ్గరికి వెళ్ళి నీ మాటగా చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు, నిశ్చింతగా ఉండమని చెప్పు. అలాగే. పెళ్లి ఆగిపోవాలంటే కింద మీద పడి పెద్ద ప్లాన్ చేయక్కర్లేదు. సింపుల్గా ఓ ప్రాణం పోతే చాలు. మీ అక్క చెల్లెళ్ళ ముగ్గురు పెళ్లిళ్ళు చూసే వరకు ఈ ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంటే చాలు. ఉత్తి పెళ్ళిళ్ళంటే మా పిల్లల్ని కూడా సాకొద్దు నువ్వు. ఆవిడ వేసుకునే టాబ్లెట్స్ లో హెవీ డోసేజ్ ని మార్చి పెట్టొచ్చేసా. ఆ మాత్రల డబ్బా అందుకో.